హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ థాట్స్ బై ప్రత్యూష. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి హోమ్ డెకర్ ఐడియా చూపించబోతున్నాను. దీన్ని మనం నార్మల్గా డోర్కి తోరణాల్లాగా కానీ, లేదంటే విండోస్కి డ్రాప్స్ లాగా కానీ, వాల్కి డ్రాప్స్ లాగా కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఫెస్టివల్ టైంలో అన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్తో మనం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, టైం సరిపోదు. ఇలాంటివి ముందుగా మనకు టైం ఎప్పుడు ఉంటే అప్పుడు రెడీ చేసి పెట్టుకున్నామంటే ఫెస్టివల్ టైంలో ఎప్పుడు కానీ అప్పుడు మనం ఎప్పుడంటే అప్పుడు వేసుకోవడానికి రెడీగా ఉంటుందన్నమాట. సో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏం లేదు, జస్ట్ ఒక 4 స్టిక్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉలెన్ థ్రెడ్ని ఇలా చుట్టూతో చుట్టుకోవాలి, కైట్స్ లాగా వచ్చేలాగా. మల్టీ కలర్ అంటే ఒక కలర్ తర్వాత ఒక కలర్ అలా చుట్టుకుంటే కలర్స్ అనేవి బాగా కనిపిస్తుంది అనమాట. అలా మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఈ స్టిక్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను వీటితో చేశాను. తర్వాత ఇలా కైట్స్ చేసిన తర్వాత లాస్ట్లో నాట్ చేసుకొని మళ్ళీ ఇంకో ఉలెన్ థ్రెడ్ తీసుకొని దాన్ని చూపిస్తున్నట్టుగా ఒక 20 రౌండ్స్ చేసుకొని పైన నాట్ చేసుకోవాలి. దీన్ని కూడా ఇలా మనం అంటే కైట్కి యూజ్ చేసిన మధ్యలో ఏ కలర్ అయితే యూజ్ చేసామో అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత కొన్ని పూసలు తీసుకున్నాను నేను, గోల్డ్ కలర్వి. గోల్డ్ కానీ వైట్ కానీ ఏవైనా తీసుకోవచ్చు. గోల్డ్ కలర్వి తీసుకున్నాను నేను. అవి ఒక 5-6 అట్లా ఎక్కించిన తర్వాత ఈ ఉలెన్ థ్రెడ్ ముందు రెడీ చేసి పెట్టుకుంది కదా, దీన్ని ఎక్కించాను. తర్వాత వీటిని అన్నింటినీ మనం కైట్కి నేను అటాచ్ చేశాను అనమాట. ఇలా పెట్టాను. ఇవి ఇలా నేను ఒక 4 to 5 అలా రెడీ చేసి పెట్టుకున్నాను. చూసారా ఎంత బాగుందో. ఇలా ఒక 5 రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నేను మళ్ళీ వీటికి డ్రాప్స్ లాగా రావడం కోసం ఇలా ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా, అలా నార్మల్గా ఈ గార్లాండ్స్ ఉంటాయి కదా, అవైనా మనం యూస్ చేసుకోవచ్చు వాటి కింద ఇలా డ్రాప్స్ లాగా. లేదు అంటే నేను ఇంకో ఐడియా కూడా చూపిస్తున్నాను ఉలెన్ థ్రెడ్తోనే, అదైనా ట్రై చేయొచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు ఈ ఉలెన్ థ్రెడ్ చేశాను డ్రాప్స్ కూడా. ఉలెన్ థ్రెడ్ నార్మల్గా ఇలా కొన్ని రౌండ్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న పాంపం బాల్స్ లాగా చేసుకోవాలి. వీటిని కూడా మల్టీ కలర్, అన్ని కలర్స్ ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు. సో ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పూసలు మామూలుగా వైట్ కలర్ పూసలు కానీ గోల్డ్ కలర్ పూసలు కానీ అవి తీసుకొని, పూసలు ఉంటే తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఉలెన్ థ్రెడ్కైనా కూడా ఈ బాల్స్ ఉన్న ఆ కైట్ ఒకటి అటాచ్ చేసుకున్న బాగుంటుంది. అండ్ అలాగే ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న డెకరేషన్స్ ఇవన్నీ కూడా నేను హ్యాండ్ మేడే చేశాను అనమాట. ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి చూడండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఇలాంటి క్రాఫ్ట్స్ చాలా ఉన్నాయి. ఒకవేళ మీకు వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ చేసే వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అండ్ అలాగే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక పాంపం బాల్, తర్వాత ఒక 5 పూసలు అటాచ్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒక బాల్ అలా పెట్టేసి లాస్ట్లో కైట్ అటాచ్ చేశాను అనమాట. ఇలా నేను 5 డిఫరెంట్ సైజెస్లో రెడీ చేసుకున్నాను. ఎందుకంటే నేను విండోకి వేద్దామని అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి నేను 5 డిఫరెంట్వి తీసుకొని సైజెస్ అంటే ఇట్లా ఒక 2 పెద్దవి, ఆ తర్వాత 2 ఇంకో డిఫరెంట్ సైజు, అండ్ మధ్యలో ఒకటి చిన్నది అలా వచ్చేలాగా. చూసారా నేను ఎంత బాగా కనబడుతుందో. విండోకి నేను పెట్టాను, చాలా బాగా కనబడుతుంది. ఇది వాల్కైనా కూడా చేసుకోవచ్చు, లేదంటే డోర్కి తోరణాల్లాగా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ అలాగే ఈ ఐడియా ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.